కరిగల మా స్వామి నీ బంగారు పాదములకి వందనాలు ఇప్పటి వరకు ఆరాధన అంతటిలో మీరు తోడుండి నీ నామానికి మహిమకరంగా మీరు జరిగించుకున్న విధానం బట్టి నీకు వందనాలు. వాక్య భాగంలో తెలుసుగా వాక్యంలోని మర్మాలను మూలార్థాలను మాకు తెలియచేయండి. ఒట్టివాడిని మట్టివాడికి నిలబడుచుండగా కొద్ది నిమిషాలు నన్ను సిలువు చాటున మరుగుపరిచి నా నోటిని మీ బోరగా వాడుతున్నది. సొంత జ్ఞానము, సొంత మాటలు, సుబుద్ధి ఎక్కడ ఎలుబడి చేయకుండా మీ ఆత్మ చేత మాతో మీరు మాట్లాడారు. నేను చెప్పి నిలబడి వారు మాత్రం మీరు, కానీ మాట్లాడేది మీరు కాదు. ఆయా గడియల్లో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడని చెప్పు. పరిశుద్ధాత్మ దేవా, మీరే మాతో మీరు మాట్లాడారు. అందరికి వినగలిగిన చెవులు గ్రహించుకున్నదే మాకు దయచి నిద్రాత్మ వ్యతిరేకత తిరుగుబాటు ప్రతి ఒక్క యాంటీ స్పిరిట్ మీరు బంధించండి. ఈ స్థలంలో మీ ఆత్మ చేత అభిషేకించండి. మీ ఆత్మను కొమ్మరించి మాతో మీరు మాట్లాడండి. విన్న వాక్యం మరోదేవులో నీరు కట్టి ఫలింపు దయచేసి వాక్యానుసారంగా మేము నడుచుకుంటాం. మాలో ఉన్న ప్రతి లోపమును మీరు ఎలికి తీసి చూపించిన ఆయన మేము ఒప్పుకుని విడిచిపెట్టే బాధ్యత మాకు దయచేసి మీరే మా దేవుడవు సజీవుడు రుజువుపరచు. మైక్ ద్వారా వింటున్న బిడ్డలందరికీ కూడా మీరు ఆదరణ దయచేసి ఘనత మహిమ ప్రభావాలు పొందుతుందని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. మనందరం కూర్చున్నట్లయితే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము. బైబిల్ ఉన్న వారందరూ కూడా బైబిల్ తెరిచి చూడవలసిందిగా మనం చేస్తున్నాం. యాకోబు రాసిన పత్రిక 213వ పేజీ. మొదటి అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గల వాణినని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకములై భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తను కాపాడుకొనుటయే చాలండి. చుట్టూ పిల్లరా, దేవుడు నీట్గా సూటిగా మనతో మాట్లాడుతున్నారు. ఏమంటే ఎట్లుండాలంటే ఆయన అంటున్నాడు, దేవుడు చెప్తాడు సూటిగా, సుత్తి లేకుండా చెప్తానంటూ. దేవుడు ఇక్కడ మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఎవడైనాను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపుచ్చుకొనొచ్చు భక్తి గలవాడినని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థము. ప్రతి ఆదివారం మనం చెప్పుకుంటాం నోటి గురించి. మన నోటికి కళ్ళెం పడిందండి ఇప్పటికన్నా. అంటే ఏమొస్తాయి మన నోటంట? దీవెనలు, ఆశీర్వాదాలు వస్తాయన్నా? అవేనా ఇంటికెళ్ళాక వచ్చాడు నోటంట? నిజం మాట్లాడుకుందాం. చర్చిలో ఉన్నంత బూతులు ఇంటికి వెళ్ళాక నీతులు వస్తాయా? చర్చిలో ఉన్నప్పుడు మాత్రం నీతులు వస్తాయి. ఇంటికి వెళ్ళాక వారం రోజులు ఏమొస్తాయి? బూతులు వస్తాయి. అయితే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, నోటికి కళ్ళు పెట్టుకొనక నేను నీతిమంతుడు అనుకున్నవాడు భక్తి వ్యర్థమట. మన నోటికి కళ్ళు వేయాలి. నోటి మాటల్లో అపవిత్రమైనటువంటి మాటలు బహుగా మన మీద ఏలుబడి చేస్తున్నాయి. వాటిని విడిపించుకోకపోతే, వాటి నుంచి మనము బయటపడకపోతే ఎంత భక్తి చేసినా అవుతుంది. చూడండి, చక్కగా ఏది తెచ్చుకున్నా మంచిగా రుచికరంగా వంట చేసుకుని తినే ముందు అందులో ఒక చిన్న కుంకుడికి వేసాము అనుకోండి, కమ్మగా ఉంటుంది. అక్కగా ఏమైపోద్ది? వండాక తినేవాళ్ళు చాలా బాగా
వండేటప్పుడేమో మంచి సువాసన వచ్చింది, ఆహా తిందాం అనుకున్నారు. తినక ముందు తినేది కాడికి కలిసి నోట్లో పెట్టుకోగానే ఏముంది, చేదుగా అయిపోయింది. కారణం ఏంటి? అన్నీ వేశారు కానీ దాంట్లో వ్యర్థమైన దాన్ని ఒకదాన్ని. మనం అంతే ఉంది, భక్తి చేస్తున్నాం, మంచి మాటలు మాట్లాడుతున్నాం, బైబిల్ చదువుతున్నాం, అదే నోటితో ప్రార్థన చేస్తున్నాం, ఆయన్ని గణపరుస్తున్నాం. కానీ అదే నోటితో మరలేం చేస్తున్నాం, బూతులు తిడుతున్నాం, అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్నాం, తినకూడనివి తింటున్నాం. ఏమైపోతుంది వెంబడే మళ్ళా అపవిత్రమైపోతుంది. మనం చేసిన భక్తి వృధా ప్రయాస, కష్టపడి కష్టము వృధా ప్రయాస అయిపోయినట్లుగా. చూడండి, సంవత్సరం పాటు కష్టపడి చెమట వచ్చి ఎంత చేశాక సంవత్సరం తిరిగి వచ్చాక లెక్కలు చూసుకుంటే ఒక 5,000 10,000 అప్పయ్యే అనుకోండి, ఎలా ఉంటుంది? బాగుంటుందా? హ్యాపీగా ఉందా? ఈ సంవత్సరం అంతా కష్టపడి 10,000 అప్పు చేసి అన్నట్టుందా? బాధ, చెప్పలేనటువంటి బాధ. అక్కడే లెక్కలు చూస్తుందో కానీ కళ్ళం పన్నీళ్ళు వడబడా కాలిపోతాయి. కారణం ఉండదు. ఏంటమ్మని ఎవరిని అడిగితే ఏమి లేదు. కారణం ఏంటంటే ఫలింపు లేదు. మన కష్టానికి తగినటువంటి ఫలింపు రాలా. ఇప్పుడు కూడా ఇక్కడ అదే ఉంది. భక్తి మనం చేస్తున్నామని చెప్పుకుంటున్నాం, భక్తికి తగినట్లుగా మనం నడుచుకోవట్లేదు. భక్తికి తగినటువంటి మాటలు మనలో లేవు. ఆశీర్వాదకరమైనటువంటి మాటలు మన నోటప్పుడు రావట్లా. మనం నోరు తెరిస్తే శాపాలు, నోరు తెరిస్తే బూతులు, నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే మోసపు పూరితమైన మాటలు, నోరు తెరిస్తే పుణ్యం పెట్టే మాటలు, నోరు తెరిస్తే సాడీలు చెప్పుకోవటం, నోరు తెరిస్తే ముసలమ్మ ముచ్చటలు. ఈ వ్యర్థమైనవన్నిటిని నోట్లో పెట్టుకుని నేను పరిశుద్ధుని, నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను, నేను ప్రభు బలలో పాల్గొంటున్నాను, ఆయన పరిశుద్ధమైనటువంటి శరీరంలో రక్తంను భుజిస్తున్నానని ఎలాగూ చెప్పగలుగుతున్నావు? మనం ఏ విధంగా భక్తి బలం అని చెప్పుకోగలుగుతాం? అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి ఆయన, ఎవడైనా నువ్వు నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపుచ్చుకొనొచ్చు, భక్తి గలవాడినని అనుకొని ఎడలా వారి భక్తి వ్యర్థము. ఎందుకు? అపవిత్రమైనటువంటి మాటలు, అపవిత్రమైనటువంటి క్రియలు మనలో ఉంటున్నాయి. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని మనం ఆహ్వానించట్లేదు, మనము పాపాన్ని విడిచిపెట్టట్లేదు, పాపపు ఆలోచన విడిచిపెట్టట్లేదు. చూడండి, ఇదే అధ్యాయంలో యాకోబు రాసిన పత్రికలో 3వ అధ్యాయము చూడండి, 3వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. 2 నుంచి అనేక విషయములలో మనందరము తప్పిపోతున్నాము, ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరాలకు స్వాధీనపరచుకొనినట్లు శక్తి గలవాడగును. గుర్రములు మనకు లోబడుటకై నోటెకు కళ్ళెము పెట్టి వాటి శరీరం అంతయు తిప్పుదును కదా, వాడను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను వాడ నడుపు వాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చొక్కాని చేత త్రెప్పబడును. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. చూడండి, చిన్న నిప్పు అడవిని తగలబెట్టినట్లుగా మన చిన్న మాట మనను పాపానికి నరకానికి తీసుకుపోతుంది. జాగ్రత్త. ఒక్కసారే కదా, ఒక్క అబద్ధమే కదా, ఒక్కసారే కదా తలంపులు పాడేది, ఒక్కసారే కదా శారీరకంగా పాపం చేసాం, ఒక్కసారే కదా దొంగతనం చేసాం, ఒక్కసారే కదా పక్కింటి రోజులు తెచ్చుకున్నాం అనుకుంటున్నాము. ఆ ఒక్కసారి
మనల్ని నరకానికి తీసుకుపోద్ది. ఒక్కసారే కదా అని ఎవరన్నా పురుగు ముందు తాగుతారా? టేస్ట్ చూద్దామని ఒక్కసారే కదా తాగుతారా? ఎవరన్నా ఏమైపోతాడు? ఒక్కసారే కదా అని చూస్తే ప్రాణము పోతుంది. కానీ పిల్లరా, శారీరకంగా ఆ పని చేసిన వారికి శారీరకంగా ప్రాణం పోద్దేమో, కానీ మనం చేసే క్రియలను చూసారు ఒక్కసారే కదా అని పాపం అని అవి ఆత్మను చంపేస్తుంది. అది మనల్ని నరకానికి తీసుకుపోతుంది. అది గమనించాలి. దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, శరీరాన్ని చంపువాడిని చూసి కాదు కాళ్ళు భయపడవలసింది, ఆత్మను చంపువాడిని చూసి భయపడాలి. మనం ఎవరిని చూసి భయపడాలి? ఆత్మను చంపేవాడిని చూసా, లేక శరీరాన్ని చంపేటువంటి సాతాను చూసా? ఎవరిని చూసి భయపడాలి? దేవుడికి భయపడాలి. దేవుడు నన్ను చూస్తున్నాడు, నా మాట ఆలకిస్తున్నాడు, నా తలంపులు చూస్తున్నాడు, నా నడవడిక చూస్తున్నాడని భయము కలిగి మనం నడుచుకోవాలి. భయం ఉందండి మన దగ్గర, ఉన్నట్లుగా నటిస్తాం. ప్రతి విషయంలో నటించే వారిగా ఉంటున్నాం. కానీ అందుకే దేవుడు అంటున్నాడు, ఒకవేళ అవకాశం ఉంటే వేసి ఆ వ్యక్తితో సరి చేసుకుంటే పరలోక రాజ్యం ఇస్తానేమో, కానీ వేషధారికి మాత్రము పరలోక రాజ్యం ఇవ్వడంట. మనం ఎలా ఉన్నామంటే ప్రియులారా, వేషధారణ భక్తి చేస్తున్నాం. చర్చిలో ఉంటే ఒకలా ఉంటాం, ఇంటికాడ ఉంటే ఒకలా ఉంటాం, సేవకులతో ఒకలా ఉంటాం, ఊరు దారితో ఒకలా ఉంటాం. అవి ఎవరు చూడకపోవచ్చు, మనుషులు చూడకపోవచ్చు, దైవజనులు చూడకపోవచ్చు, నీ కుటుంబీకులు చూడకపోవచ్చు, నీ బంధువులు చూడకపోవచ్చు. కానీ ఆకాశం మందు స్థిరమైనటువంటి పునాది వేసుకుని స్థిరమైన సింహాసనం మీద ఆశీనుడై ఉన్నాడు. ఆయన తీర్పు తీర్చడానికి ఆయన తీర్పు అయి ఉన్నాడు. ప్రియులరా, ప్రతి విషయాన్ని గమనిస్తున్నాడు, ప్రతి ఆలోచన ఆయనకి తెలుసు. మనం చేసేది సమస్తం ఎరిగి ఉన్నాడు. ఆయన్ని మోసం చేయలేం, ఆయన దగ్గర నుంచి తప్పించుకోలేం. చూడండి, పెళ్లిలో కొన్నిసార్లు ఉంటాయి సీసీ కెమెరాలు ఇక్కడ పర్యవేక్షణ ఉన్నవి, మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకుండాలి జాగ్రత్తగా? ఎందుకుండాలి జాగ్రత్తగా? సీసీ కెమెరాలు ఉంటే మనం ఎందుకుండాలి జాగ్రత్తగా? సార్ చెప్పండి. అంటే అలవాట్లో పొరపాటు పట్టుకెళ్తారేమో జాగ్రత్త. మనకేమవుతుంది? ఏదైనా కనపడగానే కొంచెం ఆడవాళ్ళు డోకుని గులాబీ పువ్వులు ఏదైనా కనపడిన డోకునే చెప్తారు, అట్టనట్టు అంటారు. ఏ పువ్వైనా కానీ. అందుకని వాడు చెప్తున్నాడు సీసీ కెమెరాలు పర్యవేక్షణ. కానీ ఆయన ఇక్కడ ఒక్కసారి సీసీ కెమెరా కాదు, ప్రపంచం అంతా సీసీ కెమెరా పెట్టున్నాడు ఆయన. నువ్వు ఏ మూలకెళ్ళినా, ఏంటి ఏ ప్లేస్లో ఉన్నా, ఏ దేశం వెళ్ళినా, ఏ రాష్ట్రం వెళ్ళినా సమస్తము వీడియో క్లిప్పింగ్లో పడుతుంది. జాగ్రత్త. చాలామంది అనుకుంటూ ఉంటాం, మేము ఇంట్లో కూర్చుని చేస్తున్నాం కదా, నన్ను ఎవరు చూడలేదు. నేను గుంటూరులో ఉన్నాను కదా, నన్ను ఎవరు చూడలేదు. ఊళ్ళో చూడకూడదు, ఆయన చూస్తున్నాడు. ఆయన చూస్తున్నాడండి. మనం చేసే క్రియలన్నీ ఆయనకి తెలుసు. చీకట్లో చేస్తున్నాను కదా, కొండ పక్కన చేస్తున్నాను కదా, ఏంటి పాపము పరివర్తన చెంది మరణాన్ని కంటది. మన కుటుంబాన్ని తినేస్తుంది. జాగ్రత్త. మన నోటి మాటల్లో జాగ్రత్తగా ఉండాలి, మన ఆలోచనలో జాగ్రత్తగా ఉండాలి. అందుకని అంటే నోటికి ఏం పెట్టుకోవాలంట? కళ్ళెము పెట్టుకోవాలి. ప్రార్థన చేసినప్పుడు అడగాలి, దేవుడు ప్రభువా నా నోటికి చిక్కాన్ని పెట్టు, నా నాలికి స్టీరింగ్ నువ్వయ్యుండు, నా మాటలు పొదుపుగా ఉండాలి, నా మాటలు మృదువుగా ఉండాలి. దాన్ని మృదుత్వం మళ్ళా ఉందా? ఓరు బాబు ఇవి మాట్లాడుతున్నా, ఈ నోరెత్తాడని రెండు షోలు మూసుకుంటున్నారేమో. జాగ్రత్త. మనం మాట్లాడే మాట ఏదో సొంపుగా ఉండాలా, మన భక్తికి తగినట్లుగా ఉండాలి, మన తండ్రికి తగినట్లుగా మనము నడుచుకోవాలి. లేకపోతే మనము తప్పుదారి పట్టేస్తున్నట్లుగా లెక్కేసుకుంటాం. మన నోటంపడు బూతులు వస్తున్నాయంటే మనలో ఎవరు లేరని మళ్ళా పరిశుద్ధాత్ముడు మనతో లేడని చెప్పుకోవచ్చు. మనము యథార్థత కలిగి జీవించాలి. అని మనం చూస్తున్నాం. చూడండి 27 తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రముగా నిష్కలంకమునై భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాళ్లను మరియు
ఇబ్బందులలో పరామర్శించుటయు యహలోక మాలిన్యమును తనకంటకుండా తను కాపాడుకొనుటనే. అనుకుండా ఉందండి మన దగ్గర. మనం ఎట్లా పరామర్శించలే. ఆడిని పలకరితకి వెళ్తే మనకే లేదు తింటాకి, వాడికి ఏది ఇచ్చి రావాల్సి వచ్చిందని అటువైపు కూడా వెళ్ళాం. ఎవరినంటే పరమాత్మ తండ్రి లేని వారిని ఏదో నన్ను మన ప్రేమించారండి. మాకు అనుభవం ఎక్కువ. మేము వెళ్తే అట్లుంటే నూతన భవనం కట్టలు వచ్చింది వాడిని. మా తండ్రి దగ్గర మామయ్య ఇంటికి వచ్చాను. చాలా బాధ వేసిద్ది అనమాట. అనుభవిస్తేనే చెప్తుంది ఆ బాధ. అందుకని మనం ఎప్పుడు ప్రేమ కలిగి ప్రేమను పంచుతూ ఉండాలి. ఆయన మనకు ఉచితంగా ప్రేమను పంచాడు. మన పట్ల ఉచితమైనటువంటి ప్రేమతో మనం మంచిగా ఉండాలని, చక్కగా ఆయన పోలిక స్వరూపంలో మనం జీవించాలని మనందరి కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు. ప్రేమ ఉచితంగా ప్రేమ కాదు అసలు, తన ప్రాణాన్నే బలిగా పెట్టి నీకు నన్ను రక్షించుకున్నాడంట. మరి మన తోటి వారిని మనం ఎలాగ చూస్తున్నాం చూడండి. చెల్లెల పిల్లలు, అన్నయ్య పిల్లలు అయినా సరే ఒక రోజు 2 రోజులు 3వ రోజు నుంచి దగ్గర అయినా చాలా మంది నేను చూస్తున్నాను ఇప్పుడు కూడా. ఎందుకంటే వాడు వస్తే మళ్ళీ నా పిల్లలకు తగ్గించే వాడికి బట్టలు చూస్తారంటే భయం. కానీ రేపు దినాన లెక్క చెప్పాలి. జాగ్రత్త. ప్రతిదానికి లెక్క ఉంటుంది. నువ్వేమిచ్చావో దేవుడి దగ్గర ఎంత ఏడ్చావో చూడడు. నీ మాటల్లో నువ్వు చేసే క్రియలు ఎలా ఉందో చూస్తాడు ఆయన. మనం అది ఇచ్చాను దేవుడికి ఇది ఇచ్చాము అనుకుంటాం, కానీ హృదయాన్ని ఇచ్చామో లేదో ఆలోచన ఇచ్చాను. చూడండి, కీర్తన గ్రంథంలో ఉంటుంది. ఆయనకి ఏమి ఇచ్చిన నాకు అక్కర్లేదు. 50వ అధ్యాయము, కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. నా జనులారా, నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. ఇశ్రాయేలు ఆలకింపు. నేను దేవుడను, నీ దేవుడను. నేను నీ మీద సాక్ష్యము పలికెదను. నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుటలేదు. నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. నీ ఇంట నుండి కోడినైనను, నీ మందలో నుండి పొట్టేలునైనను నేను తీసుకొనను. అడవి మృగములన్నీ 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా. కొండలలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును. పొలములలోని పశువాదులు నా వశమై ఉన్నవి. లోకమును దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలిగొనినను నీతో చెప్పను. వృషభములు మాంసమును నేను తిందునా, పొట్టేల రక్తము తాగుదునా? దేవునికి స్తుతి యాగము చేయము. మహోన్నతుని నీ మొక్కుబడులను చెల్లించుము. ఆపత్కాలంలో నీవు నన్ను గుచ్చి మొరపెట్టము. నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచదవు. చూడండి ప్రియులారా, చాలా మంది ఎలా ఉందంటే నేను అది ఇచ్చాను దేవుడికి, ఇది ఇస్తున్నాను, అది ఇస్తున్నాను అంటున్నాం. దేవుడికి ఇచ్చేది ఆయన అడగట్లేదు. ఆయన ఏమీ మళ్ళీ నేను అడిగాను, నీ పొట్టేలైనా నీ కోడైనా నాకేమీ వద్దు, అవన్నీ నాకు తెలుసు. అవన్నీ అడవి జంతువులని నా వశమై ఉన్నాయి. ఆయన తినాలనుకుంటే నేను పట్టుకుని తెల్లాడండి, మన ఇస్తేనే తింటాడండి. ఆయన బలులు కోరేవాడు కాదు, ఆయన రక్తాన్ని గుదించేవాడు కాదు. ఆయనే తన రక్తాన్ని సిందించాడు. ఎవరి కోసం? మన కోసం. అంతేనండి. ఆపత్కాలం మందు నీవు నన్ను మొక్కుకొను. ఆయన్ని మనం ఎప్పుడైతే ప్రేమగా పలకరిస్తామో, ఆయనతో ఎప్పుడైతే మనం సన్నిహితంగా ఉంటామో, ఆయనతో మనం ఎప్పుడైతే మాట్లాడుతుంటామో కార్యాలు చూస్తాం. అంతేనంటున్నాడు, నీ దహన బలులు నేను నిన్ను, నీ దహన బలి నిత్యము నా ఎదుట కనబడుతున్నాను. దహన బలి అంటే ఏంటండి? దహన బలి అంటే ఏంటి? కోను కోసేవటమా, మేకలు కోసేవటమా? మన హృదయాన్ని చిందించడం, ఆయన ఆత్మను, మన హృదయాన్ని ఆయన ఎదుట కొమ్మరించడం, బలి అర్పించడం, మన హృదయాన్ని ఆయనకి ఇవ్వటం. నలిగిన హృదయం, మన పాప భారమైనటువంటి హృదయాన్ని ఆయన ఎదుట మోపి ఆయనకి బలిగా ఇస్తే మన హృదయాన్ని ఆయన కనికరిస్తాడు. చూస్తున్నాడట.
మనం ఏం చేస్తున్నామో చూస్తున్నాడు, మనం ఎలాంటి బలిస్తున్నామో చూస్తున్నాడు, ఎలాంటి ప్రార్థన చేస్తున్నామో కూడా ఆయన మన దగ్గరికి వచ్చి ఏది ఆశించట్లేదు. ఆయన మన దగ్గర నుంచి ఆయన ఆశించేది ఏంటంటే విరిగి నలిగిన హృదయాన్ని ఆయన అడుగుతున్నాడు. ఇస్తున్నామండి. అది ఆ ఒక్కటి మాత్రం అడగమాక, తదుపరి ఏదైనా అడిగిస్తాము. నీ పండగకి కానుకలు కావాలంటే ఇస్తాము, నీ పండగకి కోళ్ళు కావాలంటే ఇస్తాం, కానీ నువ్వు మాత్రం ఆ ఒక్కటి మమ్మల్ని అడగొద్దు. దాన్ని మనం పరిశుద్ధపరచుకోకపోతే ఎన్ని బలులు ఇచ్చినా, ఎన్ని మేకలు ఇచ్చినా, ఏంటి నువ్వు 1,00,000 రూపాయలు కానుక తెచ్చి ఇచ్చిన ఉపయోగం లేదండి. అన్నిటికంటే ముందు మన హృదయాన్ని ఆయనకి అప్పచెప్పాలి. అంతకంటే ముందు మన నోటికి కళ్యాణ్ణి పెట్టుకోవాలి, చిక్కాన్ని పెట్టుకోవాలి, నోటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. నోటిని కాపాడుకోకపోతే శరీరం అంతయు అదుపు తప్పుతుంది. గుర్రానికి కళ్ళెము లేకపోతే గుర్రము అదిలిస్తే ఎక్కడ ఉంటుంది? గుర్రం మీద నువ్వు ఉంటాడు అసలు. కానీ ఆ గుర్రాన్ని ఒళ్ళంతటిని కదుపుతాడు వాడు. ఎలా తిరగమంటే అలా తిరిగింది. కారణం ఏంటంటే ఏముంది వాడి చేతిలో? కళ్ళె ముందు నోటికి వేసే చిక్కాన్ని పెట్టాడు వాడు. అది ఎటు తిరగమంటే అది తిరిగింది, అలా ఆడమంటే అలా ఆడింది. అలాగే మనం నోటికి చిక్కాన్ని పెట్టకపోతే, సాతానుడు మన నోటిలో ఉంటే వాడు చెప్పిందల్లా చేయాలి. వాడు మనలో ఉండబట్టే మన నోట అప్పుడు బూతులు, మన నోట అపవిత్రమైన మాటలు, వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన కోరికలన్నీ వేసి కారణం ఏంటంటే మనలో దేవుణ్ణి ఉంచవలసిన ప్లేసులో సాతానుడిని పెట్టుకుని ఉన్నాం. అందుకనే మనం తప్పిపోయిన వారిగా ఉన్నాం. మనం జయించుకోవాలి. మన ఆలోచనలో జయం ఉండాలి. మన నోటి మీద ఎప్పుడైతే జయం వస్తుందో ఈ లోకం మాలిన్యాన్ని అనకుండా జయించగలుగుతాం. ఈ లోకంలో ఉండే మాలిన్యము మన కంటడాకే గల కారణం కూడా మనం నోరేనండి. మన నోటి మాటల్లో జయమైనప్పుడు బూతులు చేస్తాడు. బూతులతో పాటు తప్పు ఆలోచన చేస్తాడు, తప్పు మాటలు మాట్లాడేస్తాడు, తప్పు చేయడానికి ఇష్టపడతాం, వెంపడబడతాం, పరుగులు పెడతాం. ఎలా ఉంటుందంటే అప్పుడు పరిస్థితి? మంచి మాటలు చెప్పేవాళ్ళు కనబడ్డారు. వీడు వచ్చాడు, ఎందుకు ఈయన ఎందుకు వచ్చాడు, ఇటన్నా ఇక మన వదలడు. అప్పటి వరకు ప్రేమగా ఉంటాం, ఆ తర్వాత ఎలా ఉంటుందంటే అసహ్యంగా మారిపోతుంది ఆ వ్యక్తి. దేవుడు కూడా మనకు ఇప్పుడు అసహ్యంగా నటిస్తున్నాం అంతే. ఎందుకంటే అమ్మో దేవుడు వదిలేస్తే శాపం వచ్చేస్తుందేమో అని. నువ్వు వదిలేసినా వదిలేయకపోయినా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. కానీ నీ మాటల్లో, నీ చూపుల్లో, నీ ఆలోచనలో యథార్థత లేకపోతే ఖచ్చితంగా నిన్ను దుష్టుడు ఎత్తుకుపోతాడు. వాడు బొబ్బరుస్తూ తిరుగుతున్నాడు, గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు, ఎవరిని మృంగుదుమా అని. ఎవరైతే తప్పిపోయిన వారు ఉంటారో చూడండి, 10 కోడి పిల్లలు ఉన్నాయి, కోడి చుట్టూ తిరుగుతున్నాయి, ఒక కోడి పిల్ల పక్కకి వెళ్ళింది అనుకోండి, ఉంటుందండి. దానికోసం ఏం కూర్చొని పైన కాకి వేచి ఉంది, ఎప్పుడు తప్పుకుంటుందా తల్లి రెక్క కింద నుంచి దాన్ని ఎత్తుకుపోదామని ఎదురు చూస్తుంది. అది తప్పుకోగానే ఖచ్చితంగా పట్టుకుంది. అయితే కోడి తన పిల్లలను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటుంది. అయినప్పటికీ అది వెళ్ళిపోతుంది దానికి కారణం, దాని పాపం అది దాన్ని తినేస్తుంది. ఇది అంతే. దేవుడు మనల్ని ఎంతగానో కాపాడుతున్నాడు. అయినప్పటికీ మనం దగ్గరించి మనం ఇంకా దూరంగా వెళ్తూ ఉంటే, నలుగురు పిల్లలు ఉన్నప్పుడు గౌపు ఇటు తిరిగేటప్పుడు చాలు. చూడండి, నలుగురు పిల్లలు పరిగెత్తా ఉంటుంటే గౌపు పట్టుకుంటూ ఒక పిల్లడు తప్పిపోయి రోడ్డు మీద పరిగెత్తాడు అనుకోండి, వాహనం తిరిగేదాం లేని పరిస్థితి. ఇప్పుడు ముగ్గురిని కాపాడాలా, ఒక్కరిని కాపాడాలా? ఏం చేస్తాం? ముగ్గురు వైపు చూస్తామా, ఒక్కరి వైపు చూస్తామా? అర్థం కాలేదా? ఎవరి వైపు చూస్తాం? ముగ్గురు వైపే చూస్తాం ముందు, తర్వాత ఇంకొక వ్యక్తి. అందుకే నలుగురు ఒకసారి ఉంటే దేవుడి మాటకు లోబడి భయభక్తులు కలిగి కుటుంబం అంతయు ఒకే స్థితిలో ఉండి చక్కగా కుటుంబ ఆరాధన చేసుకుంటూ, నోటిని జాగ్రత్త కాపాడుకుంటూ, దేవుడి సన్నిధిలో నమ్మకంకుంటూ, ఆయన ఏది చెప్తే అది చేసుకుంటూ ముందుకు సాగితే 100% కావిలివాడు ఉంటాడు. మనకి ఆయన కాస్తూనే ఉంటాడు, ఆయనే కావిలివాడే ఉంటాడు. ఆయన మనతో ఉంటే నిత్యము సంతోషం అండి. మన సంపాదన, మన ఆలోచన, మన జ్ఞానము చిన్నది, చాలా అది కొంత మాత్రం ఉపయోగిస్తుంది. ఆయన అంటాడు, ఈ లోకంలో వెండి బంగారముల కంటే నేను ఇచ్చు బహుమానము
దొడ్డది, పెద్దది. ఆ పెద్ద బహుమానం పొందుకుంటే నిత్యము సంతోషమే. మీకు అర్థం కావట్లేదు. అది మన రెక్కల కష్టము కొద్దిదే. అది ఎంత మటుకు వస్తుంది? మనకున్నటువంటి సమస్య పోవాలన్నా, మనకున్నటువంటి వేదన పోవాలన్నా ఆయన మనతో ఉంటే తీసివేస్తాడు. నేను శానాసార్లు కథ చెప్పాను. ఒక రాజ్యంలో కరువు వచ్చిందంట. కరువు అంటే మామూలు కరువు కాదు, బహు భారమైనటువంటి కరువు వచ్చింది. తినటానికి లేక ఉండటానికి ఇబ్బంది పడుతుంటే రోజు తిరుగుతున్నారట. అందరికి అన్ని ఇచ్చేస్తుంటే ఒకరోజు మంత్రిని పిలిచి రాజు అడిగాడట, మన రాజ్యం ఎలా ఉంది, ప్రజలు ఎలా ఉన్నారని నేను అడిగితే మంత్రి గారు చెప్పాడు అనుకో, అయ్యా రాజ్యంలో జనాలు బాగా ఇబ్బంది పడుతున్నారు, కరువు వచ్చేసింది, తినటానికి లేవు, ఉండటానికి లేదు, త్రాగటానికి నీళ్లు కూడా లేవు, చాలా నరకేదన పడుతున్నారంటే రాజుగారు చెప్పాడట, మన పొట్టలో ఉన్నటువంటి గోడలో ఉన్నటువంటి బంగారము, డబ్బులు, ఓట్లు, బియ్యము, రాసు, తినివన్నారు అన్నీ తెచ్చి రాసు కింద పోసి ఎవరికి ఎంత కావాలంత తీసుకెళ్ళమని చెప్పండి అని తమకేయమన్నాడట. అన్ని రాసుల కింద పోసి తమకైతే అందరూ వచ్చి డబ్బులు కావాల్సిన డబ్బులు, వజ్రాలు కావాల్సిన వజ్రాలు, తిండి గింజలు, బట్టలు, వస్త్రాలు అన్నీ పట్టుకెళ్తుంటే ఒక కుర్రాడు ఎదురు చూస్తూ ఉన్నాడట. ఏం పట్టుకెళ్తున్నాడట. అందరూ వచ్చి బట్టలు పట్టుకెళ్తే చూస్తున్నాడట. చూసి ఆ రాజు అడిగాడట, ఏంటిరా అందరూ అన్నీ పట్టుకెళ్తున్నారు, అన్నీ అయిపోతుంది, నువ్వు కూడా పట్టుకెళ్ళంటే నాకేది కావాలంటే అది ఇస్తారా అన్నాడట. నీకు ఏది కావాలో అది పట్టుకెళ్ళాడట. వాడు రాజుగారిని ఎత్తుకుంటున్నాడట. నువ్వు నాతో రా అంటున్నాడట రాజుగారిని. మరి నేను వస్తే ఏం ఉపయోగం, అవన్నీ పట్టుకెళ్తే నీకు అన్నీ తింటాకుంటే నేను వచ్చే ఉపయోగం అంటే అప్పుడు చెప్పాడంటే, అవన్నీ తీసుకుని వెళ్తే కొంతకాలం కొద్ది రోజులు అవుతాయి, నువ్వు నాతో ఉంటే నిత్యము నువ్వు ఉన్నంత కాలము నాకు సమృద్ధిగా ఉంటుంది. రాజు ఎక్కడుంటే అక్కడ పంచపక్ష పర్వణాలు పెడతారు. కరువు ఉంటుందా రాజుల కాడ? ఈరోజు 20 బస్తాలు పట్టుకెళ్తాను, నెల 10 నెలలు లేదా సంవత్సరం అవుతుంది. తర్వాత మరలా జ్ఞానము కలిగిన వాడు దేవుడిని కోరుకుంటాడు. జ్ఞానవంతుడు స్థిరమైనటువంటి వేసుకుని లాంగ్ ప్రాసెస్, ఎక్కువ కాలం ఏది ఉంటుందో దాన్ని చూసుకుంటాడు. ఈ లోకాన్ని ఆశ్రయించి లోకం వైపు తిరిగేవాడు కొంతకాలం దొరికేదానికి ఆశపడి పరుగులు పడుతుంది. అది ఎంతకాలం ఉంటుందండి? కొద్ది కాలం ఉంటుంది, కొద్ది రోజులు ఉంటుంది. ఆ తర్వాత మరలా ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో పడతాం. అది తెలుస్తుంది కదా. మనము బలాన్ని, మన ఆలోచన నమ్ముకుంటు కంటే, ఆయన అంటున్నాడు, రాజులను నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించుట, ఆయన ఆశ్రయిద్దాం, ఆయన ఎదుటి పెడదాం, మనం బాధను ఆయన దగ్గరికి కొమ్మరిద్దాం. మనం జయించలేకపోతున్నాం. ప్రభు నాకు ఈ విషయంలో జయం రావట్లేదు, నాకు జయించడం నాకు నేర్పించు. అది తీసేయని కానీ అడగాల్సింది. అందరూ ఏమంటారు, అప్పు తీసేయంటున్నాం, అప్పు తీసే కదా, అప్పులు కదా, మాకు జయించడం మాకు నేర్పు, వాటిని ఎలా కట్టాలో నేర్పించు, మరలా అటు జోలికి వెళ్ళకుండా ఉంటాం. జయించడం మాకు నేర్పించని అడగాలి. పాపం మీద పాపాన్ని తీసివే కాదు, పాపాన్ని ఎలా జయించాలో నేర్పించమని అడగాలి. వాటి మీద ఎలా జయ జీవితం పొందుకోవాలో నేర్పించమని అడగాలి. మన నోటి మాటల్లో కూడా జయ జీవితం పొందాలని మనందరము దేవుడి సన్నిధిలో 10 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. విన్న మాటలను అలాగే దేవుడి యొక్క కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. మనందరము మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రభా, మా నోటి మాటల్లో జయం లేదయ్యా, మా ఆలోచనలో జయం లేదు, మా సొంత ఆలోచన చేస్తున్నాం, సొంత జ్ఞానం చేస్తున్నాం. ప్రభా, ఏ పార్టీ నాయన ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగల మా స్వామి, మా యేసయ్య, నీ బంగారు పాదములకు నీకు వందనాలయ్యా. నువ్వు పరిశుద్ధుడవు ఆయన. నిత్యము కోట్లాది దేవదూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడే స్థుతి గానము చేయించుకుంటున్న పరిశుద్ధుడా నీకు వందనాలు. ఆశ్చర్యకరుడా నీకు వందనాలయ్యా. అద్భుతాలు చేయవాడా నీకు వందనాలు. నిన్న నేడు నిరంతరము ఏకరీతికున్నవాడా నీకు వందనాలు. ప్రభా, మా నోటి మాటల మీద మాకు జయాన్ని ఇస్తున్నావా యేసయ్యా నీకు వందనాలు. జయించడం మాకు నేర్పిస్తున్నావా యేసయ్యా నీకు వందనాలయ్యా. ఆలోచనకర్త నీకు వందనాలు. చక్కని ఆలోచనను మాకు దయచేస్తున్నావా యేసయ్యా నీకు వందనాలయ్యా. ఆలోచనకర్త నీకు వందనాలు. చక్కని ఆలోచనను మాకు ఇస్తున్నావా యేసయ్యా నీకు వందనాలయ్యా.
ఈ లోక మాలిన్యం మీద జయాన్ని ఇచ్చిన మా యేసయ్యా నీకు వందనాలు. ఈ లోకాన్ని నువ్వు జయించిన వాడిగా ఉన్నావు ప్రభువా, నీకు వందనాలు. అట్టి జీవితాన్ని మాకు నువ్వు దయచేస్తున్నందుకు నీకు వందనాలయ్యా. అయ్యా మా నోటి మాటల్లో నాయన అపవిత్రత ఉంది నాయన, నా చూపుల్లో అపవిత్రత ఉందయ్యా, నా ఆలోచనలో అపవిత్రత ఉందయ్యా, నా మాటల్లో, నా చూపుల్లో, తలంపుల్లో, నడవడికలు సమస్తము లోకం వైపు పరుగులు పెడుతున్నాయి. ఈ లోకంలో ఉన్నదే శాశ్వతం అనుకుంటున్నాం, ఇదే సంతోషం అనుకుంటున్నాం ప్రభా. కానీ ప్రభా అది మాయలో ముంచేసి మమ్మల్ని నరకానికి తీసుకుపోతుందని గ్రహించలేనటువంటి బుద్ధిహీనుడిగా నేనున్నానయ్యా. ఆ బుద్ధిహీనత నుంచి నన్ను విడిపించు అయ్యా. ఈ లోకంలో శ్రమైనను, కష్టమైనను, బాధైనను ప్రభా నిన్ను వెంబడిస్తూ అది అనుభవిస్తూ నిత్య రాజ్యంలో ప్రవేశం ఉంటుంది. అక్కడ యుగ యుగాలు సంతోషం ఉంటుంది కదా ప్రభా. అట్టి గ్రహింపును మాకు దయచేయండి, గ్రహించే మనసు దయచేయండి అయ్యా. నీలాంటి స్వభావం మాకు దయచేయండి అయ్యా. నీలా జీవించడం మాకు నేర్పించండి అయ్యా. నిన్ను పోలి మేము నడుచుకోవాలయ్యా. అయ్యా మా లోక మాలిన్యం మాకు అంటకుండా, ఈ లోకంలో వ్యర్థం వైపు పరుగులు పెట్టకుండా నీ పరిశుద్ధత వైపు పరిగెత్తడం మాకు నేర్పించండి. యథార్థమైన జీవితం మాకు దయచేయండి. నీ పరిశుద్ధతను నేను పొందుకోవటానికి తగినటువంటి జ్ఞానమును, బుద్ధిని, శక్తిని మాకు దయచేయండి. ఈరోజు వాటి ద్వారా నాతో మాట్లాడు. నా నోటి మాటల మీద చేయండి అయ్యా. నాలో ఉన్న ప్రతి లోపాన్ని వెలికి తీసావయ్యా. అందరు బట్టి నీకు వందనాలు. వ్యర్థమైన వాక్యం అందరి హృదయాల్లో నీరు కట్టి పలింపు దయచేయండి. ఈ మైక్ ద్వారా ఉన్న బిడ్డలకు కూడా నేను ఆదరణ దయచేయండి. ఆ హృదయాల్లో కూడా నీరు కట్టి పలింపు దయచేయండి. వాక్యానుసారంగా నడుచుకుంటూ ఆయన మంచి జ్ఞానం మాకు దయచేసి వ్యర్థమైన వాక్యం అందరూ నీరు కట్టి పలింపు దయచేయండి. మీరే మా దేవుడు సజీవుడు రుజువుపరుచుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి.